జర్నలిజంలో 20 years జర్నీ. మొదటగా అడుగుపడింది ఈటీవీ నుంచి. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం చేశాను. గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలి అనేది నాకు క్లారిటీ లేదు. బట్ ఏదో ఇంటర్వ్యూలు పడ్డాయి, ఈనాడు గ్రూప్లో వెళ్ళిపోయాను. అక్కడ జర్నలిజం స్కూల్లో స్కాలర్షిప్ ఇచ్చి మరి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 4 మంచి పదాలు ఎలా రాయాలనేది నేర్పించారు అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు ఆ సంస్థ సంబంధించిన కార్యక్రమంలో నన్ను మాట్లాడమంటాం కొంత ప్రివిలేజ్ లా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ మేడ్ స్టార్స్ అనొచ్చు, అందరితో పాటు కలిపి. అయితే ఇక్కడ యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న 2 కుర్రోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళు వయసులో కుర్రోళ్ళేమో కానీ డెసిషన్ మేకింగ్ లో అండ్ ఎంపికలో నిష్ణాతులను మనం చెప్పుకోవాలి. ఇలానే ఈటీవీ1 ఇది 3వ సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాను అనుకుంటున్నా. నాకు తెలిసి ఇది నిన్ను 100 ఏళ్ళు సెలబ్రేషన్స్ ఇలానే చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇలానే అవార్డులు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఇక్కడ 99 రూపీస్ కి ప్యాకేజ్ ఇస్తున్నారు. 99 రూపీస్ కి నాకు తెలిసి ఇంత ఎంటర్టైన్మెంట్ అయితే నాకు తెలిసి ఏ ప్లాట్ఫామ్ మీద దొరకదేమని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణుగారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ధీరజ్ విల్ స్పీక్. హాయ్ అండి. సారీ, మా సీనియర్స్ అందరూ మాట్లాడేశారు, సో మాకు పెద్దగా స్కోప్ లేదు చెప్పడానికి. సో ITV షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ 2 things. వన్ ఈస్ ఫర్ టేకింగ్ రిస్క్. ఎందుకంటే ఈ కంటెంట్ మార్కెటింగ్ లో ఉండి ఒక కంటెంట్ క్యాలెండర్ ని బిల్డ్ చేసుకుంటూ దట్టు ఒక అడల్ట్ కంటెంట్ అనేది లేకుండా ఓన్లీ ఒక గుడ్ కాంటెంట్ తో ఒక ఈటీవీ లాంటి యాప్ ని రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆ విషయంలో సాయి అండ్ నితిన్ షుడ్ బి అప్రిషియేటెడ్. అట్ ద సేమ్ టైం ఈ రిస్క్ తీసుకొని వీళ్ళందరినీ కొత్త టెక్నీషియన్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అది ఎందుకంటే చాలా ప్రొడక్షన్ హౌసెస్ బ్యాకింగ్ ఉంటే కూడా దేర్ ఆర్ ఫిలిమ్స్ విచ్ ఆర్ నాట్ రన్నింగ్ వెల్. అలాంటిది ప్రొడక్షన్ లో డిస్ట్రిబ్యూషన్ లో ఫ్యూచర్ లో డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ గా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో దే ఆర్ యాక్చువల్లీ గివింగ్ హోప్ ఫర్ ఆల్ ద పీపుల్ కమింగ్ టు ద ఇండస్ట్రీ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దెమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ us గుడ్ కాంటెంట్. థ్యాంక్ యూ ధీరజ్. థ్యాంక్ యూ సో మచ్.